1 గంటకి ఇక్కడి నుంచి బయలుదేరాలి. అందుకని ముందు వారిని సేపు కూర్చుంటారు, తర్వాత వారి టైం వెళ్తారు. ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని ముందు. అలాగే జై సార్ గారు, రామ్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని బాయ్ కాస్త పెళ్లి సందడి చేయవయ్యా. సత్కారం అంటే ఎప్పుడు పెళ్లి సందడి లాగా ఉంటుంది. కళ్యాణ్ చక్రవర్తి గారు, కృష్ణ కాలేజ్ కరెస్పాండెన్స్ గారు ఇరువురు మీ కొరకు కార్యక్రమాన్ని పరిగెత్తిస్తున్నాం. లేకపోతే ఒక్కొక్కరు గంటలు మాట్లాడేటటువంటి వక్తలు మీ మైండ్ని వాష్ చేస్తారు. కానీ మీ వాళ్ళ అన్స్టాపబుల్ కాబట్టి మధ్యలో ఎక్కడ స్టాప్ చేయకూడదు. కాబట్టి ఈ కార్యక్రమం అలాగే వచ్చేసి అప్రిషియేషన్ పొందవలసిందిగా దుశ్శాలని అప్రిషియేషన్ పొందవలసింది చేస్తాం. మన ముందు మన పూర్వ విద్యార్థి చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ మనం గుర్తుపడుతున్నందుకు. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు నాన్నగారి అమ్మాయిగా ఇక్కడికి ఎందుకు పిలిచారు? లైక్ వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి మనం ఏం చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మన ఫ్యామిలీ ఒక స్టాండర్డ్లో ఉంచాలి, లేదా మన కాలేజ్ పేరు నిలబెట్టాలి. మన కాలేజ్ అంటే మన ఫ్యామిలీయే కదా, అవునా కదా? సో వీ షుడ్ స్టాండ్ అవర్ ఫ్యామిలీ ఇన్ ఏ హై పొజిషన్. ఓకే, లైక్ మీరు ఇప్పుడు అందరూ చాలా బాగా చదువుతున్నారు. తొందరలోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి. అందరూ బాగా రాస్తారు, స్టేట్ టాపర్స్ అవుతారు. ఇది ఎప్పుడు జరిగేది ప్రతిభలో. కాకపోతే స్టేట్ టాప్ అనేది ఫస్ట్లో ఉండేది ఒక రకం, సెకండ్ థర్డ్ ఒక రకం. స్టేట్ ఫస్ట్ నిలబెట్టాలి మనం అందరం. ఇప్పుడు ప్రతిభని 2021 నుంచి ఇప్పటికీ ప్రతిభకి చాలా ర్యాంక్స్ వచ్చాయి. చాలా మంది వినియోగానికి ఉన్నప్పుడు కూడా నేను రోజు ఇక్కడ ఉండేవాడిని కదా, అతిథులతో మాట్లాడిద్దామని చెప్పి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఇక్కడికి పిలిపించి వారితో మాట్లాడిస్తూ జరిగింది. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ముందు బ్రెయిన్ పెరగాలి. తలకాయలో తెలివితేటలుంటే, తలలో తెలివితేటలుంటే నోటి ద్వారా మాటలు వస్తాయి. తలలో తెలివితేటలు రావాలంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట వినాలి. ప్రతి ఒక్కరికి కనపడదాన్ని చదవాలి. ప్రతి ఒక్కటి గమనించాలి. మనతో వచ్చేది ఏం లేదు. మన ఊరికి ఒక్కశాలతో వచ్చాం, ఒక్కశాలతో కట్టినా ఇబ్బంది ఏం లేదు, 70,000 కట్టినా బాధ ఏం లేదు. ఎందుకంటే చక్కగా నిద్రలేసి వాళ్ళు చాలా చదువుతారు, 1 2 3 అని చెప్పి చాలా చదువుతారు. కాసేపు ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రతినిధులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజు పార్లమెంట్ ప్రతిభా కాలేజీలో 42వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. స్టార్టింగు మొదటి సంవత్సరం 36 మంది పిల్లలతో మొదలుపెట్టాం. ఆ తర్వాత 10,000 మంది వరకు చేరడం జరిగింది. 3rd క్లాస్ పిల్లలు కూడా డాక్టర్స్ అయినటువంటి వాళ్ళు. అదేవిధంగా 454 మార్క్స్ 10th క్లాస్లో 454 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్. ప్రతి సంవత్సరం స్టేట్ ఫస్ట్ ర్యాంకులు అనేది ప్రతి సంవత్సరం ఉంటాయి. ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని కాదు. ఒక్కో సంవత్సరం అయితే 100-200 మంది టాప్ 10లో స్టేట్ మొదటి 10 స్థానాల్లో ఉండేవాళ్ళు. అందువలన ఇక్కడ చదువు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కావాల్సిందల్లా మంచిగా
చదువు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండటం, మంచి అలవాట్లు, మంచి లక్షణాలు, మంచి చదువుతో పాటు మంచి వ్యక్తి చదువు చేస్తే చదువు వస్తుంది. అందువల్ల ప్రస్తుతం పరిస్థితులు ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళని పాస్ చేయటమే కష్టంగా ఉంది. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సరిగా స్కూల్కి వెళ్ళక, స్కూల్లో కూడా పట్టించుకోక, తల్లిదండ్రులు కేర్ తీసుకోక ఇట్లా బాగా వెనకబడిపోయి మనం 2 అక్షరాలు చెప్పి సాయంత్రం ఏం చెప్పానో చెప్పండి అని అంటే చెప్పే పరిస్థితి కూడా కనపట్లేదు. అందరూ కూడా సొసైటీలో అందరూ కూడా దీనిపైన ఎక్కడ ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసి చదువు వల్లనే దేశమైనా లేకపోతే ఏదైనా సమాజం చదువు ఉంటేనే బాగుపడే పరిస్థితి కాబట్టి ఆ చదువు అన్నిటికన్నా ఇంపార్టెంట్ చదువు కాబట్టి ఆ చదువు పైన అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకొని దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన కాలేజీలో ఎంసెట్లో స్టేట్ ఫస్టే కాదు, ఇంటర్మీడియట్ ఎంపీసీలో అనేక మందికి స్టేట్ ఫస్టులు రావటమే కాకుండా బైపీసీలో కూడా టాప్ 10లో చాలామంది ర్యాంకులు, అదేవిధంగా స్టేట్ సెకండ్ ర్యాంకు కూడా బైపీసీలో సాధించడం జరిగింది. అదేవిధంగా మామూలుగా ఈ ఎన్ఐటీలో కానివ్వండి లేకపోతే ఐఐటీలో కానివ్వండి చాలామందికి ఆల్ ఇండియా 76th ర్యాంకు కూడా మామూలు సాదా స్టూడెంట్ 10th క్లాస్లో 75% కూడా లేదు. అలాంటి స్టూడెంట్కి ఆల్ ఇండియా 76th ర్యాంకు ఐఐటీలో వచ్చినటువంటి విషయం. అందువల్ల ఇదేదో విజయవాడ, నెల్లూరు, గుంటూరు పోతే చదువు రాదు. ఎక్కడ చదువు చెప్పేవాళ్ళు ఉంటే అక్కడ చదువు వస్తుంది. ఆ చదువు చెప్పించేటటువంటి వాళ్ళు ఆ యజమాని మంచివాడైతే ఆ సంస్థ మంచిగా ఉంటుంది, ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆ యజమాని మంచివాడా కాదా, అక్కడ పరిస్థితి ఏంటనేది అక్కడ చదివినటువంటి పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు తెలుస్తాయి. అదేవిధంగా అక్కడ చదివిన పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో కూడా తెలుసుకొని పిల్లల్ని చేర్పించినట్లయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే తెలియక పొరపాటు చేసామంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ కూడా ఏదో ఆ పాస్ కూడా అవ్వకుండా తర్వాత సమాజాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కాబట్టి అందువల్ల అలాంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాలని అటు ప్రభుత్వం కానివ్వండి ఇటు ప్రైవేటు కానివ్వండి మొత్తం సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా తీసుకున్న ఇక్కడ చదివినటువంటి వాళ్ళు కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ ఎంపీ గారి అబ్బాయి రమేష్ రాథోడ్ అని వాళ్ళ అబ్బాయి కలెక్టరు, అదేవిధంగా నంద్యాల ఆర్డీఓ ఇక్కడే ప్రక్కన మన ఏళ్ళూరు అబ్బాయిది చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఎప్పుడన్నా వచ్చేవాడు, వాళ్ళ మదర్ కూడా లేనప్పటికి కూడా ఎంతో ఇదిగా చదివి ఇప్పుడు నంద్యాల ఆర్డీఓ చేస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది మంచి పొజిషన్లో, అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి కొత్తపల్లి శ్రీహరి అనే అబ్బాయి కూడా అనేక దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి వేల మందికి ఉద్యోగాలు కల్పించి సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఇలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. స్థాపించి 42 సంవత్సరాల సందర్భంగా ఈనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషం. చాలామంది విద్యార్థులు కేవలం వందల సంఖ్యలో మొదలై ఈనాడు దాదాపు 10,000 మంది ఇక్కడ చేరుతున్నారంటే ఆ యొక్క ఈ విద్యా సంస్థ యొక్క స్థాపించినటువంటి నల్లూరు వెంకటేశ్వర గారి యొక్క కృషి యొక్క ఫలితం ఇది. అలాగే ఇక్కడ చదువు చెప్పేటువంటి టీచర్స్ యొక్క గొప్పతనం, అలాగే ఇప్పుడే విన్నాను ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు చాలా స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో మంచి ర్యాంక్స్కి వచ్చారని. ఏ వ్యవస్థ అయినా బాగుండాలంటే స్థాపించడం చాలా తేలిక, దాన్ని కానీ రన్ చేయటం నడపడం అనేది చాలా కష్టం. దీని వెనుక వెంకటేశ్వరులు చాలా కృషి ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలు లేచి ఆయన ఈ క్యాంపస్లో తిరుగుతూ ఉంటాడు, రాత్రి 11 వరకు ఉంటారు. ఆ యొక్క విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా చదువుతో పాటు ఆ చదువులో కూడా కొంచెం తక్కువ స్టూడెంట్స్ని చేర్చుకుని వారికి నాకు చెప్తూ ఉండేవాళ్ళు భోజన వ్యవహారం మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు, చాలా చక్కగా ప్రతిభా కాలేజీలో భోజనం ఉంటుందని. ఎందుకంటే విద్యార్థులు చదువు ఎంతో వాళ్ళ యొక్క న్యూట్రిషియస్ ఫుడ్ కూడా అంతే అవసరం. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వెంకటేశ్వర గారిని అభినందించడానికి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 1983లో స్థాపించి ఈరోజు వరకు మన కాలేజీ నడుస్తున్నందుకు మనమందరం కూడా మన ప్రకాశం జిల్లా తరఫున సంతోషంగా భావించాలి. ఏ విద్యా సంస్థ అయినా జనరల్గా స్టార్ట్ చేస్తే
కొద్ది సంవత్సరాలే నడిపే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలు విద్యార్థులతోటే కూడుకున్నటువంటిది కనుక ఇన్ని సంవత్సరాలు నడపడం అంటే చాలా 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 గొప్ప విషయం. దానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అట్లాగే విద్యార్థులకి మేము ఇప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అదే 1983 నుంచి పనిచేస్తూనే ఉన్నారు. అందరూ కూడా మోర్ దాన్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే. అట్లాగే దీని వెనక ఉన్నటువంటి పిల్లర్సు మా పెదనాన్న రామారావు గారు, అట్లాగే మా నాన్నగారు నల్లూరి వెంకటేశ్వర్లు గారు, అట్లాగే ఇప్పుడు తదనంతరం నేను మా బ్రదర్ నల్లూరి సీతారామాంజనేయులు, అలాగే నేను జయప్రకాష్ నారాయణ మేము కూడా దీంట్లో జాయిన్ అయ్యాం ఇప్పుడు. సో మేము కూడా ఈ యొక్క సంస్థని మరిన్ని సంవత్సరాలు ఇంకొక 50 సంవత్సరాలు నడిపే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.